కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో అయితే ఉన్నాము. అయితే నర్సరావుపేటలో ఊరి చివర బస్ స్టాండ్ ఉండడం వల్ల మనకి చాలా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే వస్తున్నాయి. అసలుకి మనకి లోపల బస్ స్టాండ్ లేకపోవడం వల్ల వచ్చే ప్రయాణికులు కూడా మనకి రోడ్ల మీద బస్సు ఆగడం వల్ల వాళ్ళు ఎక్కడానికి కానీ ట్రాఫిక్ నియంత్రణకు కానీ ఏదైనా పాస్ అవ్వడానికి కానీ కంపల్సరీగా పోలీస్ వాళ్ళు అయితే ఉండి వాళ్ళ శిక్షణలో అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటిస్తున్నారు. అయితే ఇక్కడ మనకి మెయిన్ జంక్షన్ కూడా అన్నమాట. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఇది పల్నాడు జిల్లా బస్ స్టాండ్ కింద వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం బస్సెస్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, బస్సెస్ ఇలా మెయిన్ రోడ్ మీదకి వచ్చి అయితే ఆగుతున్నాయి. ఇంత ఫాస్ట్గా వచ్చి ఈ జనాల మధ్యలో ఇలా వెళ్ళడం అంటే ఎంతో ప్రమాదకరంగానే ఉండేది. జనాలందరూ కూడా బస్ స్టాండ్ లేక ఇలా రోడ్డు మీద ఆగి ఎక్కడాలు. ఇప్పుడు స్టూడెంట్స్ కానీ అలాగే వాటి పక్కన చిన్న చిన్న షాప్స్ ఇలా కూడా ఉంటాయి. వాళ్ళకి కానీ వెళ్ళే వచ్చే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది. ఎవరైతే జర్నీ అయితే చేస్తూ ఉంటారో అలాగే ఇక్కడ పక్కనే మళ్ళీ బైక్స్ కూడా పార్క్ చేస్తూ ఉంటారు. మళ్ళీ బస్సెస్ వస్తాయి, ఆటోలు, అంటే ఎక్కడికి మాచర్ల, పిడుగురాళ్ళ ఇలా అంతా ట్రాన్స్పోర్టేషన్ అంతా బస్సెస్ అన్నీ కూడా ఈ రోడ్డు మీద నుంచే వెళ్తాయి. అయితే మనకి ప్రీవియస్గా అటు సైడ్ రోడ్లో అయితే ఒకటి పల్నాడు జిల్లా బస్ స్టాండ్ అని అయితే ఒక చిన్నది ఉండేది. సో అప్పుడు మనకి మార్కాపురం, పిడుగురాళ్ళ ఇలాంటి మళ్ళీ అందరూ కూడా జనాలందరూ కూడా ఒక బస్ స్టాండ్ అయితే వాళ్ళకి కావాలని కోరుకుంటున్నారు. సో మనం చూడొచ్చు లైవ్లోనే ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు అయితే గురవుతున్నారని మనకి ఇక్కడ తెలుస్తుంది. మనం లైవ్లోనే చూడొచ్చు ఎటువంటి సమస్యలు అసలుకి ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అన్నీ చూడొచ్చు, ఆటోలు కూడా ఇక్కడికే వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే బస్సెస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఆటోస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఇలా మొత్తం క్లమ్సీ అయిపోతుంది అనమాట. మనకు అసలు ఇంత క్లమ్సీనెస్లో ఎవరు ఎటు వెళ్తారు ఏంటి, కింద పడిపోవడాలు. ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అంత బస్సు ఇప్పుడు సడన్గా వచ్చింది, వాళ్ళు ఎలా ఎక్కగలుగుతారు? సో ఇక్కడ మ్యాండేటరీగా ఒక బస్ స్టాండ్ కావాలన్నది అయితే మనకి చాలామంది కోరుకుంటున్నారు. అసలు ఇక్కడ ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి వాళ్ళ మాటలోనే వెళ్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉందండి ఇక్కడ. అంటే ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎప్పటి నుంచి ఉందండి? ఇది 5-6 ఏళ్ళు పెట్టిందండి. బస్ స్టాండ్ అప్పుడు గవర్నమెంట్ పెడతా ఉన్నారు, అది ఆగిపోయింది. మళ్ళా ఇంతవరకు పెట్టలే. ఇక్కడ అసలు మెయిన్గా ఎలాంటి సమస్యలు ఏదైనా ఇబ్బందికరంగా బాగుండేది? ట్రాఫిక్ జామ్ అయిపోతుంది దాని గురించి. సో ట్రాఫిక్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఆటో వాళ్ళకి, బస్సుల వాళ్ళకి ఇలాంటి క్లమ్సీనెస్ ఏమైనా వస్తుందా? ఆటోలు అన్నీ రోడ్డు మీద పెడతారు, బస్సులు ఏమో అక్కడ పక్క దొరికిపోవాలా, బాగా ఇబ్బంది అవుతుంది.